కాళేశ్వరం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించడాన్ని ఎమ్మెల్సీ తక్కిళ్లపల్లి రవీందర్రావు హర్షం వ్యక్తం చేశారు. ఇక మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కాళేశ్వరం కూలేశ్వరం అంటూ బీఆర్ఎస్ నేతలపై విష ప్రచారం చేస్తూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 6 గ్యారెంటీలను విస్మరించిందని విమర్శించారు. చాలా మంది హాజరైన మిత్రులందరూ అండ్ 12 గంటలకైతే ఒకటి చేయాల్సిందే కదా, అందరికి మంచి తొందరగా పాల్గొన్న మా మాజీ మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి గారు, మాజీ మున్సిపల్ దీర్ఘకాలం అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచి కూడా కాళేశ్వరం ప్రాజెక్టు పైన రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పటి నుంచి వాళ్ళ ఎన్నికల్లో కీలకమైన ఎజెండా కాళేశ్వరం ప్రాజెక్టు మీద విష ప్రచారం, వికృత ప్రచారం, 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని, ఏటీఎం కార్డు లాగా ఈ యొక్క ప్రాజెక్టు తయారైందని, డిపిఆర్లు లేవని, డిజైన్లో లోపాలు ఉన్నాయని, తొమ్మిది అడ్డ దగ్గర కట్టాల్సింది నిరర్ధకమైన ప్లేస్లో కట్టినని ఎన్ని ఆరోపణలు, ఎన్ని ప్రచారాలు, వికృత ప్రచారం చేశారు. ఆ ప్రచారాన్ని ప్రధాన అస్త్రంగా మలుచుకున్నారు. అధికారంలోకి వచ్చారు. రాగానే వెంటనే సరే దురదృష్టం కొద్ది 2-3 పిల్లలు కుంగిపోయినాయి. కుంగిపోయిన పిల్లలకు సంబంధించి కూడా ఒక అస్త్రంగా మలుచుకొని విష వికృత ప్రచారం అనేది బాగా చేశారు. ఘోష్ కమిషన్ వేశారు. ఘోష్ కమిషన్ సుదీర్ఘంగా 1.5 సంవత్సరం విచారణ చేసింది. ఒక సుప్రీంకోర్టు మాజీ జడ్జిని కమిషన్ చైర్మన్ వేస్తే కనీసం న్యాయ సూత్రాలు పాటించాలి కదా, చట్టపరమైన నిబంధనల్ని అనుసరించాలి కదా. సెక్షన్ 8B అనే ఒక కీలకమైన అంశం ఉంటుంది అనేది ఎలా మర్చారు? మీ న్యాయ కోవిధులు ఏమయ్యారు? ప్రభుత్వంలో పనిచేసే అడ్వకేట్ జనరల్ ఏమయ్యారు? అంటే నీ ఆత్రమేళ్ళ ఒకటే, కేసీఆర్ గారిని నిందేయాలి, జైల్లో పెట్టాలి, హరీష్ రావు గారి పైన నిందేయాలి, జైల్లో పెట్టాలి, వీలైనంత తొందరగా పెట్టాలి తప్ప చట్టపరమైనటువంటి నిబంధనలు పాటించాలనే ఇంగిత జ్ఞానాన్ని కూడా కోల్పోయిన ఈ రేవంత్ రెడ్డి యొక్క ప్రభుత్వం ఘోష్ కమిషన్ ఒక తప్పుల తడక అని మీ డేవా నుంచి చెప్తున్నాం. వీరి విచారణలో న్యాయం లేదు, నిబద్ధత లేదు, చట్టబద్ధత లేదు, చట్టాన్ని అమలు పరిచే తీరు లేదు. ఎలిగేషన్స్ ఎవరిపైన చేస్తున్నారు? నోటీసు ఇవ్వాల్సిన బాధ్యత కూడా మీరు విస్మరిస్తున్నారు. వివరించుకునే అవకాశం మాకు ఇవ్వడం లేదు. మమ్మల్ని సాక్షులుగా పరిగణిస్తున్నారు, కానీ నిందలు మాత్రం మా పైన వేస్తున్నారు. నిందుడిగా మమ్మల్ని సూచించేటప్పుడు, మమ్మల్ని ఎంచేటప్పుడు మా పైన ఏ రకమైన ఆరోపణలు చేస్తున్నారో దానికి వివరణ ఇచ్చుకునేటువంటి అధికారం కూడా మాకుంది. కానీ ఈ కమిషన్ వివరణ ఇచ్చుకునే అధికారం ఇవ్వలే. కనీసం మేము మీద ఈ రకమైన ఎలిగేషన్స్ వస్తున్నాయి, దీనికి సంబంధించి జవాబు చెప్పడం అనలే. కేవలం విచారణ, వారు అడిగిన ప్రశ్నలకే కేసీఆర్ గారు, హరీష్ రావు గారు సమాధానాలు చెప్పారు, అధికారులు సమాధానాలు చెప్పారు. అంటే దాని అర్థమైంది, సాక్షులుగానే పరిగణించారు కదా. సాక్షులుగా పరిగణించే వాళ్ళని దోషులు ఎలా అంటారు? అదే ఘోష్ గారు కూడా కొన్ని సందర్భాల్లో వ్యాఖ్యలు చేశారు. దానిపైన మేము స్పందించాం, ఇది సరైనది కాదని. కానీ మేము వెరవాక బెదరక్క, ఏ రకమైన అడ్డంకులు చెప్పక మీరు వేసిన విచారణ కమిటీకి మేము హాజరై, మా నాయకులు కేసీఆర్ గారు, మా మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు, అధికారులు కూడా హాజరై వివరణ ఇచ్చారు. నేను అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పుకున్నారు. తదనంతరం మేము కోర్టును ఆశ్రయించాం.
ఏంటి విచారణ కమిటీ? ఏ రకమైన నిబద్ధత ఉంది? ఎక్కడ చట్టాలను అనుసరించారు? ఎక్కడ నిబంధనలు అనుసరించారు? మేము దోషులమా సాక్షులమా అనేది కూడా మాకు వివరణ ఇవ్వలేదు. కనీసం మాకు నోటీసు కూడా చెప్పలేదు. మా మీద ఏ రకమైన ఆరోపణలు ఉన్నాయి చేశారు? మీరు సేకరించిన సమాచారంలో మా పైన ఉన్న ఆరోపణలు ఏమిటి అంటే కూడా ఏ రకమైన సమాచారం ఇవ్వకుండానే సాక్షులుగా పరిగణించి మాత్రమే మమ్మల్ని సమాచారం తీసుకున్నారు తప్ప మరొకటి కాదని చెప్పినప్పుడు నిన్న హైకోర్టు మొట్టికాయలు వేసి ఘోష్ కమిషన్ పైన తదుపరి చర్యలు తీసుకోకూడదని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఉల్లంఘనలు జరిగినాయని కూడా వ్యాఖ్యానించడం అనేది జరిగింది. నిన్న మొత్తంగా కూడా చట్టపరంగా ఏ రకంగా కోర్టు వ్యవహరించింది అనేది మనం చూసాం. దీనికి గల కారణం ఏంటి? యావత్ తెలంగాణకి నీరు అందించాం. మీ విచారణలోనే దోషం ఉంది. 94,000 కోట్ల రూపాయలు కాళేశ్వరం మీద మీకు ఖర్చు పెట్టాం. కానీ దేనికి ఖర్చు పెట్టాం? 3 బ్యారేజీలే కాదు, పూర్తిగానే ఎల్లంపల్లి పూర్తి చేస్తాం, పూర్తిగానే మిడ్మానేర్ను పూర్తి చేస్తాం, మల్లన్న సాగర్ 50 టీఎంసీల రిజర్వాయర్ పూర్తి చేస్తాం, రంగనాయక సాగర్ పూర్తి చేస్తాం, కొండపోషమ్మ పూర్తి చేస్తాం, ఇంకా అనేక రిజర్వాయర్లు పూర్తి చేస్తాం, టన్నెలు తోమాం, కాలువలు తోమాం, సబ్ స్టేషన్లు పెట్టాం, పవర్ జనరేటర్ పై చేస్తాం, లిఫ్ట్ కి మోటార్లు కూడా కొనుగోలు చేస్తాం. ఇది అంతా కలిపితే కదా కాళేశ్వరం. ఈ అన్నిటి మీద విచారణ చేయలే. కేవలం సుందిల్లా అన్నారు మెడిగడ మీద మాత్రమే ఘోష్ కమిషన్ లో చర్చ. 3 బ్యారేజీలకు సంబంధించిన 8,000 కోట్ల రూపాయల ఖర్చుకు సంబంధించిన వాటిపైన సాంకేతిక పరమైనటువంటి అంశాలపైన మాత్రమే విచారణ చేశారు. దాని పరిధిలోకి ముఖ్యమంత్రి ఎలా వస్తారు? రారు కనుకనే నోటీస్ ఇవ్వలే. దాని పరిధిలోకి మంత్రి ఎలా వస్తారు? రారు కనుకనే నోటీస్ ఇవ్వలే. అందుకనే బాధ్యులు కాని వారు మీరు చేసిన కమిషన్ కి ఏ రకమైనటువంటి పరిధిని ఇచ్చారో ఆ పరిధిని మించి దాటలేకపోయారు కనుకనే ఇది చట్ట విరుద్ధమైన నిబంధనలు తుంగల దొక్కిన కమిషన్ గా ఈ చరిత్ర పుటల్లోకి ఎక్కింది. ఇది రాజకీయ కుట్ర కదా? ఈ కుట్రతో అధికారంలోకి వచ్చినట్టు కదా? విద్యుత్ కమిషన్ కూడా వేసాం. ఏమైంది విద్యుత్ కమిషన్? గౌరవ ఎల్ నరసింహారెడ్డి గారు బాధ్యతలను విస్మరించి హైకోర్టు జడ్జిగా చేసిన ఆయనే రాజకీయ నాయకుల్లాగా మీడియా సమావేశం పెట్టాడు. విచారణ కమిషన్ చైర్మన్ దానిపైన మీకు కోర్టుకు వెళ్తే తొలగించారు, మరో జడ్జిని వేశారు. ఏమైందా నివేదిక? రాజకీయ కుట్ర కదా? విద్యుత్ మీద లక్షల వేల కోట్ల రూపాయలు దోపిడీ చేశారని చెప్పారు కదా. మరి కమిషన్ నివేదిక ఇస్తే ఎక్కడ పెట్టారు నివేదిక? ఎక్కడ దాచారు నివేదిక? దానికైనా ఖర్చు ఎంత? దాని మీద చేసిన వికృత ప్రచారమే ఎంత? చేసిన విష ప్రచారం ఎంత? ఎక్కడ నివేదిక? ఈ కార్ రేసింగ్ ఏసీబీ పరిధులకే రాదు. అవినీతి జరగలేదు, అవినీతికి తావే లేదు. జిహెచ్ఎంసీని చేసిన హెచ్ఎండిఏని చేసిన డబ్బులు డైరెక్ట్ వాడి కంపెనీలోకే ఎవరైతే స్పాన్సర్ చేశారో ఆ కంపెనీ అకౌంట్లోకి వెళ్ళినాయి. తిన్నదేవాడు, తాగిందేవాడు. తప్పు జరిగింది ఎక్కడ? ఒక ప్రతిష్టాత్మకమైన కార్యక్రమానికి చట్ట పరిధిలో చేస్తే విష ప్రచారం చేశారు కదా. ఏమైంది కేసు? గవర్నర్ అనుమతి ఇచ్చారు కదా. దీనికన్నా మించిన లొసుగుల కేసు ఈ కాంగ్రెస్.